మునగాకు, జై శ్రీమన్నారాయణ అందరికీ. కరివేపాకు, శనగాకు ఈ మూడు కలిపి నిల్వ పచ్చడి చేస్తున్నానండి. మునగాకు బాగా కడిగాను, బాగా ఆరింది. కరివేపాకు కూడా మంచిగా ఆరిపోయింది. శనగాకు కూడా బాగా ఆరింది. ఇవన్నీ కలిపి నిల్వ పచ్చడి చేస్తున్నానండి. ఇవన్నీ ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టుకుంటున్నాను. ఇది మునగాకు, ఇది కరివేపాకు, ఇది శనగకాకండి. ఫస్ట్ డ్రై రోస్ట్ చేసి ఎలా చేయాలో చెప్తాను నేను. 1.5 స్పూను జీలకర్ర అండి, మెంతులండి. ఇవి రెండు వేయించుకోవాలి. 20 గ్రాములు 25 గ్రాముల వరకు ఉంటుంది. దీంట్లో చెత్తంతా తీసేస్తే ఒక 22 గ్రాములు ఉంటుందండి. ఈ చింతపండు పొట్టు, నారలు అవన్నీ తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఆవాలు కూడా ఒక 1.5 స్పూను సరిపోతాయి. మునగాకు, శనగకాకు, కరివేపాకు వేపుకుందామండి. ఫస్ట్ డ్రై రోస్ట్ చేస్తాను. చూడండి ఆకు ఎట్లా గలగలలాడుతుందో, బాగా వినిపిస్తుంది కదా ఆకు. అట్లా ఇట్లా అయ్యాక ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి రోస్ట్ చేస్తాం. ఆయిల్లో బాగా రోస్ట్ అయిందండి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుంటాను. పచ్చడికి పోపు పెట్టుకుంటున్నాను. ఆయిల్ మిరపకాయల్లో ఉండే మిరపగింజలండి, అవి పోపుకి బాగుంటాయి. ఆయిల్ ఇంకొంచెం వేస్తున్నాను, నాకు తక్కువ అనిపిస్తుంది. పోపు వేగిపోయిందండి. ఈ ఆయిల్ చల్లారే వరకు పక్కన పెట్టేసుకుని నేను ఇంకా పొడులు చేసుకుంటాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు, 2 మీడియం సైజు నిమ్మకాయలంతా ఉన్నాయి. అలాగే వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకుంటూ పొడి చేస్తాను. 3.5 టీ స్పూన్ల ఉప్పు, 3.5 టీ స్పూన్ల కారం. ఇందులోనే కొంచెంగా వేసుకుంటూ గ్రైండింగ్ చేసుకుంటాను. వెల్లుల్లి మరీ మెత్తగా చేయలేదండి, కొంచెం అక్కడక్కడ ఉన్నాయి వెల్లుల్లిపాయలు. ఇదంతా ఇలా కలిపేసుకుంటాను. తర్వాత ఆయిల్లో వేసాక బాగా విడిపోతుంది ఇదంతా. ఇలా చేశానండి. ఆయిల్ చల్లారాక ఇంకా అన్నీ కలిపేస్తాను. గ్రైండ్ చేసినవన్నీ ఇలా ఒత్తుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఆకు వేసాను, ఆకు వేసి కలుపుతున్నాను. ఒకవేళ నూనె సరిపోకపోతే మళ్ళీ వేడి చేసుకొని చల్లార్చుకొని పోసుకోవచ్చండి. మునగాకు, శనగకాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. రేపటి వరకు చింతపండు పులుపు అంతా ఆకు బట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆకు కరకరలాడుతుంది కానీ రేపటికల్లా మెత్తపడిపోతుంది మొత్తం. రెడీ అండి. జై శ్రీమన్నారాయణ.